విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించుకోవాలో లేక ప్రధాని మోదీ ఆశీస్సులు కావాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తేల్చుకోవాలని సిఐటియు నాయకుడు అజయ్ శర్మ సూచించారు. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద స్టీల్ ప్లాంట్ ను సెయిల్లో విలీనం చేయాలంటూ అఖిలపక్ష విద్యార్థి యువజన సంఘాలు జేఏసీ నిరాహార దీక్షలను ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలిపేందుకు వచ్చిన అజయ్ శర్మ మాట్లాడుతూ ప్లాంట్ను పరిరక్షించుకుంటూ విస్తరణ దిశగా అడుగులు వేయాల్సింది పోయి కార్మికులను తొలగిస్తున్నారంటే దానికి అర్థం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు లేకపోతే విశాఖను ఏ రకంగా ఊహించుకోవాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ కార్మికులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం ఓ తారాస్థాయికి నేడు చేరింది. 2024 పార్లమెంట్ ఎన్నికల దాకా ఒక ఊపిలో జరిగింది. 2024 పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేంద్రంలో మన తెలుగుదేశం జనసేన పార్టీల మీద ఆధారపడినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ కూటమి కానీ గెలిస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడబడుతుంది అని అందరూ భావించారు. ఆ నమ్మకేరండి. అందువల్లే గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలోనూ విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గంలోనూ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకి ఇచ్చారు. కానీ దానికి తగ్గట్టుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వైఖరి కానీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి వైఖరి కానీ లేదు. వీళ్ళిద్దరూ ఈ అధికారంలోకి వచ్చారు. ముఖ్యమంత్రి కింద ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దీనికోసం మాట్లాడడం మానేశారు. అంతకంటే విచిత్రంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మొన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు వెళ్ళి అమరావతిలో కలిస్తే 4 గంటలు వీళ్ళు నిరీక్షించేటట్టు చేసి మిగిలిన అందరితో పాటుగా వీళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చి ఒకే ఒక మొక్క చెప్పి వెళ్ళిపోయాడండి. ఏమిటా మొక్క అంటే మీరు లాభాలు తీసుకురండి అప్పుడు నేను చూస్తానన్నాడు. అయ్యా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ముడిసరు కూడా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం మార్చేస్తుండే ఇంకా లాభాలు ఎలా వస్తాయి? ఆ మాత్రం తెలుసుకునేటువంటి జ్ఞానం కూడా ముఖ్యమంత్రి గారికి లేదని మనం అనుకోలేము. అందువల్ల కావాలని ఆయన లాభాల మీద ఎట్టుపెట్టాడు. అంటే నష్టాలు వస్తున్నాయనే షాకు చూపించి దీన్ని అమ్మేయాలను మూసేయాలను ఆ రకమైన కుట్ర దీన్ని వెనకాల దాగుంది. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు మేము విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే ఇదే కానీ కొనసాగనిస్తే మోడీ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడుకోలేకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని క్షమించారు. తెలుగు ప్రజలు ప్రాణ త్యాగంతో మన పూర్వీకులు సాధించుకున్నటువంటి ప్లాంట్ని నిలుపుకోపోతే చరిత్రలో మీరు చరిత్రహీనుల కింద నిలిచిపోతారు, చరిత్ర ద్రోహుల కింద నిలిచిపోతారు. అందువల్ల ఈ విషయాన్ని గమనించి మీ రాజకీయ ప్రయోజనాలు ఏదైనా ఉంటే ఉండొచ్చు, కానీ ఒక్క విషయాల్లో మాత్రం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో మాత్రం మీరు తప్పకుండా మోడీ గారి మీద ఒత్తిడి తీసుకురావాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం ఉపసంహరించుకొని దీన్ని సెయిల్లో మెచ్చి చేయించి దీని గనులు కేటాయించేటట్టుగా మోడీ గారి మీద ఒత్తిడి తీసుకురావాలని వారికి డిమాండ్ చేస్తున్నాం.